వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం కదా. అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీ వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. అగ్రతారలు, కొత్త దారుల్లో అగ్రతారలు అనేటువంటి దాంట్లో కొత్తదనం పంచివ్వాలంటే మార్పును స్వాగతించాల్సిందే. ఇది ఎవరు కాదనలేని సత్యం. అందుకే ఇప్పుడు ఈ మార్పును అగ్రతారులు అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్డమ్ సంఖ్యలను తెంచుకొని ఇమేజ్ లెక్కల్ని పక్కన పెట్టి వైవిధ్యభరితమైన కథలు, పాత్రలతో మెప్పించడమే ధ్యేయంగా రంగంలోకి దిగుతూ వెండి తెరపై ఓటీటీ అని లెక్కలేసుకోకుండా కొత్త దారుల్లో పయనిస్తూ ప్రేక్షకులను సరికొత్తగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీ ప్రియులకు తమ అభిమాన తారల్ని కొత్త కోణంలో చూసుకునే అవకాశం దొరకడమే కాక వినూత్నమైన వినోదాలను రుచి చూసే అవకాశం దొరుకుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు 4 స్తంభాల్లా నిలబడ్డారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. కెరియర్ తొలినాళ్ళలో సాహసోపేతమైన కథలతో మురిపిస్తూ తమకంటూ ఓ ప్రత్యేక పందాన్ని సృష్టించుకున్న వీరు ఓ స్థాయికి చేరుకున్న తర్వాత తమ స్టార్డమ్ను తగ్గట్లుగానే సినీ ప్రయాణం సాగిస్తూ వచ్చారు. మధ్యలో డబ్బా కొన్ని ప్రయోగాలు చేసినా పూర్తిగా అదే పందాలో సాగిన వారెవరూ లేరు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ బోలెడంత మార్పులు వచ్చేసింది. ఓటీటీ బాటలో చిరు, బాలయ్య అన్స్టాపబుల్, అలానే చాలా మారిపోయారు వెంకీ. నా కెరీర్లో కొత్త మలుపు. సో ఇట్లా తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ఈనాడులో వచ్చినట్టుగా ఎన్టీఆర్ తరంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు అని చెప్పుకోవచ్చు. ఆ నలుగురు 4 స్తంభాల్లాగా తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో వారి తర్వాత వచ్చిన తరంలో చిరంజీవి అగ్రభాగంలో ఉంటే చిరంజీవితో పాటుగా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీరు నలుగురు కూడా ఈ యొక్క సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. 4 స్తంభాలు అని చెప్పవచ్చు. ఈ క్రమంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలు చేయటం వీళ్ళకి ఒక టైం వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రకరకాల డిఫరెంట్గా చిరంజీవి వచ్చేస్తే స్వయం కృషి, రుద్రవీణ లాంటి సినిమాలు చేసినప్పటికీ, అలానే బాలకృష్ణ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. సో ఇప్పుడు ఏది జానపదాలు, ఆదిత్య 369 లాంటి సైంటిఫిక్ మూవీస్, సో ఇలా చేసినప్పుడు కూడా ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళ ఇమేజ్ చట్టంలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవి కూడా అదే స్టార్డమ్, అదే ఫైట్స్, అదే డాన్స్ అలా చేయాల్సి వచ్చింది. బాలకృష్ణ కూడా అదే ఫెరోషియస్, ఆ యొక్క ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపులు ఇట్లా చేయాల్సి వచ్చింది. నాగార్జున సో వెంకటేష్ ఫ్యామిలీ స్టార్ గా ఉండిపోయాడు. సో ఈ క్రమంలో ఓటీటీ అనేది వచ్చిన తర్వాత ముందుగా అక్కినేని నాగార్జున వచ్చేసి బిగ్ బాస్ లాంటి షో చేశారు. బిగ్ బాస్ తోటి బుల్లితెర ప్రేక్షకులను చేశారు. దాని తర్వాత వెంకటేష్ వచ్చేసి ఆల్రెడీ రానా నాయుడు అని చెప్పేసి వెబ్ సిరీస్ చేయడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో వచ్చింది, మనం అందరం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ కూడా అన్స్టాపబుల్ అని చెప్పేసి ఆహాలో ఒక ప్రోగ్రామ్ని ఆయన హోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇక ఆ నలుగురిలో మిగిలిందల్లా చిరంజీవి ఇంతవరకు బుల్లితెరపైకి రాలేదు. సో ఈ క్రమంలో బుల్లితెరపై కూడా అంటే నాకు తెలిసి ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు కొంతకాలం చేసినట్టుగా ఉన్నారు. సో కానీ పూర్తి స్థాయి రావడానికి ఇంకా రాలేదు, అడపా చేయలేదు ఆ తర్వాత. సో ఈ క్రమంలో ఇప్పుడు రీసెంట్గా జరిగిన కుబేరా సక్సెస్ మీట్లో చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నాగ్ రూట్లో కూడా నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు మాకు ఒక మంచి రూట్ చూపించాడు, అదేవిధంగా ఓటీటీలో కూడా చేయాలనుకుంటున్నా అనేటువంటి మాట మాట్లాడారు. సో దీన్ని బట్టి ఏంటంటే మెగాస్టార్ కూడా ఓటీటీలోకి, వెబ్ సిరీస్లోకి వస్తున్నారు అనేది ఒక సంకేతం అయితే అందింది. ఇది అవసరం అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో ఆ నలుగురు గురించి కూడా ప్రస్తావిస్తూ ఈ యొక్క విషయాన్ని మాట్లాడారు. ఇకపోతే జై బంగాళాముఖి, జై శివనాయకి, ఈ తమ్ముడు సినిమాలో లయ గెటప్ వేశారు. అక్కగా లయ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమ్ముడుగా థియేటర్లో సందడి చేయనున్నారు కథానాయకుడు నితిన్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్త నిర్మించారు. లయ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని జై బంగాళాముఖి, జై శివనాయకి అంటూ సాగే భక్తి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ఇది తమ్ముడు సినిమాకు సంబంధించింది. అది హత్య మరణమా. గత చిత్రాలు వేరు, కన్నప్ప వేరు. నా దృష్టిలో కన్నప్ప ఓ చారిత్రాత్మక చిత్రం. చరిత్రలో విషయం ఒకటే కావచ్చు, కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చెబుతుంటారు. మాదైన కోణంలో ఈ సినిమాని ఆవిష్కరించాం. ఆ ప్రయత్నం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు ముఖేష్ కుమార్ సింగ్.
మహాభారత్ సహా హిందీలో విజయవంతమైన ఎన్నో ధారావాహికల్ని తెరకెక్కించిన దర్శకుడు ఈయన. లఘు చిత్రాల రూపకల్పనతో పాటుగా పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొన్ని చిత్రాలని నిర్మించారు. ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రగా కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితర అగ్ర కథానాయకులు ఉన్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ సింగ్ మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. మహాభారతం చిత్రాన్ని 3 భాగాలుగా తెరకెక్కించాలని సన్నాహాలు చేసుకున్న దశలో విష్ణు నుంచి నాకు కాల్ వచ్చింది. మహాభారత స్థాయిలో కన్నప్పని తెరకెక్కించాలనే ఆలోచనని నా ముందు పెట్టారు విష్ణు. అలా మొదలైందే మా ప్రయాణం. మంచు విష్ణు నాకు కథ చెప్పగానే కన్నప్ప గురించి తెలియదు, చెప్పే వరకు నాకు కన్నప్ప గురించి తెలియదు. ఆ తర్వాత నాదైన శైలిలో పరిశోధన మొదలు పెట్టాను. భక్త కన్నప్పపై ఇది వరకు వచ్చిన సినిమాలు, వీడియోలు చూశాను, వ్యాసాలు చదివాను. శ్రీకాళహస్తి శతకం, బసవ పురాణం, పెరియ పురాణం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ పాటుగా 10 సార్లు శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించాం. అక్కడి అర్చకులతోనూ అధికారులతోనూ మాట్లాడాను. ఆ తర్వాత రంగంలోకి దిగగా ఇదివరకు బుల్లితెర కోసం చేసిన ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్తో కూడుకున్నవే. మహాభారత్ని 200 కోట్లతో తెరకెక్కించాం. అందుకే సినిమా అయినా ధారావాహిక అయినా ఒకే మైండ్ సెట్తో పనిచేస్తుంటాం. ధారావాహికల్ని తీసేటప్పుడు సమయం ఎక్కువ ఉండదు, కానీ ఈ సినిమాకి కావాల్సిన సమయం దొరికింది. భక్త కన్నప్ప జీవితంపై ఇదివరకు వచ్చిన చిత్రాలు వేరు, ఇది వేరు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చిన గత చిత్రాల్లో కథ 80% ఒకేలా ఉంటుంది. ఇందులో ఆత్మ తప్ప మిగతాదంతా ప్రత్యేకంగా ఉంటుంది. 80% చిత్రాన్ని న్యూజిలాండ్లోని నిజమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. ప్రభాస్, అక్షయ్ కుమార్పై సన్నివేశాల్ని మాత్రమే మన దేశంలో తెరకెక్కించాం. యోధుడిగా, భక్తుడిగా మంచు విష్ణు తన పాత్రకి 100% న్యాయం చేశారు. ప్రభాస్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం ప్రతి ఒక్కరి పాత్ర కథపైన, ప్రేక్షకులపైన ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది. ఎవరి అభిమానులు నిరాశ చెందరు. మోహన్ బాబు ఈ సినిమా చూశాక నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. అదే నాకు దక్కిన అతిపెద్ద ప్రశంస. ముఖేష్ కుమార్ సింగ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా తెలియదు, ఎందుకంటే ఆయన మా బాలీవుడ్ సంబంధించినటువంటి దర్శకుడు. హిందీ మహాభారత్ని ఆయనే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రాల్లో కూడా ఆయన భాగస్వామ్యంగా ఉన్నారు. సో ఈ క్రమంలో మహాభారత్ని సినిమాగా 3 భాగాలుగా తీయాలని ఆయన సీరియస్గా ఆ వర్క్లో ఉన్న టైంలో మంచు విష్ణు వెళ్ళి అతని కలిసి భక్త కన్నప్ప స్టోరీని సినిమాగా చేయాలని చెప్పడం, ఆ విధంగా కన్నప్ప సినిమా తెరపైకి వచ్చింది అనేది ముఖేష్ కుమార్ సింగ్ నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. సో ఏది ఏమైనా కూడా ముఖేష్ కుమార్ గురించి తెలియని వాళ్ళు కూడా ఏంటంటే ఇది మంచి దర్శకుడే చేస్తున్నాడు. కాకపోతే అంటే ఎక్కువగా ఆయన బుల్లితెర పైన ఎక్కువ ఆయనకి అవగాహన ఉంది. సో దాంతోపాటుగా పలు యాడ్ ఫిల్మ్స్ కానివ్వండి, అంతర్జాతీయ సినిమాలు చేయడం వల్ల ఆయనకి ఏంటంటే ఆ క్రిస్పీగా కథను చెప్పడం కూడా, సీరియల్ అంటే సాగతీత ఉంటుంది, అలా కాకుండా సినిమా అంటే చాలా షార్ట్లో స్వీట్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆయన యాడ్ ఫిల్మ్స్ కూడా చేశాడు కాబట్టి అటువంటి ఎడిటింగ్ కట్ ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఏదైతే ఈ సీరియల్ చేసిన దర్శకుడు సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే అపోహలు ఉన్న వాళ్ళు ఏంటంటే అవి పక్కన పెట్టి ఖచ్చితంగా ఒక మల్టీ స్టారర్ సినిమాని మనకి విష్ణు అందిస్తున్నారు. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ తోటి ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయేలాగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. 27 2 డేస్లో అది సినిమా మన ముందుకు రాబోతుంది. చూద్దాం. వచ్చిన వెంటనే దాని మీద కూడా, సినిమా మీద కూడా నేను రివ్యూ ఇస్తాను. ఆ బాధని ఎవరు అనుభవించకూడదు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టి సహాయ పాత్రలు చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్ లా చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది యువ కథానాయిక ఫాతిమా సనా షేక్. దంగల్ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆమె ఇటీవల మెట్రో ఇన్ దినో చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో జూలై 4న రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదలుపెట్టిన తొలినాటి సంగతులు గుర్తు పంచుకొని సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాటిలో నన్ను సెకండ్ గ్రేడ్ నటిలా చూశారు. నేను ప్రధాన సహాయ పాత్రలో 2 నటించాను. నేను ఆ తేడాని గమనించాను. ముఖ్యంగా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోతే సహాయ పాత్రలు చేసే నటుల్ని సెకండ్ గ్రేడ్లా చూస్తారు. నేను అనుభవించిన ఆ బాధను ఎవరు అనుభవించకూడదు అనుకుంటూ ఆ అనుభవాల నుంచి నేను జూనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవంగా ఉంటాను అని చెప్పింది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ దినో లో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కొంకణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ఇది ఫాతిమా సనా ఇచ్చినటువంటిది. ఫాతిమా సనా దంగల్లో అమీర్ ఖాన్ బిడ్డలాగా చేసినటువంటి ఫాతిమా సనా చాలా మంచి నటిగా గుర్తింపు పొందింది. కాకపోతే ఏంటంటే ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది తను కూడా. అయితే తను స్టార్టింగ్ లో సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో తన పట్ల ఆ యూనిట్ వాళ్ళు కానివ్వండి, సినిమా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారంటూ బాధపడుతూ తను ఒక
ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. ఏంటంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ హీరోయిన్ గా కాకుండా వచ్చిన వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ హీరో నటులాగా చూస్తారు. అది చాలా బాధ అనిపిస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే నేను అటువంటి ఎక్స్పీరియన్స్లు నేను పొందానో ఆ తర్వాత నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్ కూడా గౌరవించడం అనేది నేర్చుకున్నారు. ఏదేమైనా కూడా ఇది ఒక మంచి స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. నటులు ఎవరైనా నటులే, వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి సినిమాల్ని బట్టి వాళ్ళ యొక్క స్టార్డమ్ అనేది ఉంటుంది. కానీ నటులు ఎవరైనా నటులే. నటనలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దాన్ని ప్రశ్నించాలి తప్పించి నటించే పాత్రను బట్టి చిన్న పాత్ర పెద్ద పాత్ర అనే దాన్ని బట్టి వాళ్ళని బేరీజ్ వేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది కూడా సరైన విషయం కాదు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సాక్షి సినిమా జై శివనాయకి. ఓకే, గంగూలీ బయోపిక్ లో ఫిక్స్. ప్రముఖ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ని సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కి సంబంధించి పనులు దాదాపుగా 4 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీగా నటిస్తున్నారంటూ రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేరు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో తన బయోపిక్ లో రాజ్ కుమార్ రావు నటించనున్నారని సమాచారం ఉందని, అయితే ఆయన కాల్షీట్లు కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా గంగూలీ పేర్కొన్నారు. తాజాగా గంగూలీ బయోపిక్ లో రాజ్ కుమార్ రావు నటించడం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ బయోపిక్ లో నటించినట్లుగా రాజ్ కుమార్ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. ఆనందం వ్యక్తం చేశారు. గంగూలీ గారి బయోపిక్ లో నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత, కాస్త ఆందోళనగా కూడా ఉంది, కానీ ఫుల్ ఫన్ గా కూడా ఉంటుంది అనుకుంటున్నా అని పేర్కొన్నారు రాజ్ కుమార్. బెంగాలీకి చెందిన క్రికెటర్ గంగూలీ, రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ గంగూలీ బెంగాలీ. దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాషలో నైపుణ్యతను సంపాదించుకున్నారని రాజ్ కుమార్. సో భాషా ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు. ఇక బయోపిక్ చిత్రీకరణ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. అదే ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావచ్చునని ఆ సందర్భంగా గంగూలీ పేర్కొన్నారు. ఇది మన తెలుసు గంగూలీ గురించి. భారత్ క్రికెటర్లో ఒక గంగూలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా అతను వరల్డ్ కప్ విన్ అయిన సందర్భంగా షర్టు విప్పి ఇలా తిప్పడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దాన్ని గుర్తుంచుకునేటువంటి ఆ సీను. ఆ యొక్క మ్యాచ్లో గెలిచిన వెంటనే ఆ షర్టు ఇప్పేసి షర్టు లేకుండా ఆ స్టేడియం అంతా కూడా తిరిగినటువంటి గంగూలీ యొక్క ఆ యొక్క విజల్ని క్రికెట్ అభిమానులు అలానే మామూలుగా అప్పుడు ఆ మ్యాచ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోరు. సో ఏది ఏమైనా కూడా అద్భుతమైన సిక్సర్లతోటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చి చాలా అద్భుతంగా ఆడేటువంటి గంగూలీకి క్రికెట్ ఉన్నంత వరకు ఆయన పేరు అనేది గుర్తుంటుంది. సో ఆ బేసికల్ గా బెంగాలీ అయినటువంటి ఆ గంగూలీ ఈ యొక్క ఘనతను సాధించారు. ఈ క్రమంలో ఆయన బయోపిక్ ని సినిమాగా తీస్తున్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు ఇతను ప్రముఖ క్రికెటర్ టీమిండియాది ఇప్పుడు ఈయన చేసేటువంటి ఆయుష్మాన్ ఖురానా, రణవీర్ సింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజ్ కుమార్ రావు అనేటువంటి ఈ యొక్క నటుడు ఆ యొక్క గంగూలీ టైటిల్ రోల్ ని పోషిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయిందనేది ఈ వార్త. ఆరోగ్యంగా అంజనాదేవి. హీరో చిరంజీవి, నటుడు నిర్మాత నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త మంగళవారం నెట్టింట హల్చల్ చేసింది. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చిరంజీవి తన సినిమా చిత్రీకరణ రద్దు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై చిరంజీవి పిఆర్ టీం స్పందించి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, సీరియస్ గా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, దయచేసి అలాంటి అసత్య వార్తలను వ్యాపించచేయద్దు. చిరంజీవి గారు షాబీర్పేట చిత్రీకరణలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వస్తున్నారని స్పష్టం చేశారు. ఇది యాక్చువల్గా దీని మీద నేను ఒక స్పెషల్ వీడియోనే చేద్దాం అనుకున్నా, కానీ నిజంగా ఒక చిన్న వార్త ఉంటే మనకు సోషల్ మీడియాలో ఆ సరైన ఫీడ్ లేకపోవడం ఏమో, కానీ ఇలా సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ వచ్చిన దాన్ని కొండంతలు చేసి దాన్ని ఇష్యూ చేసి ఉన్నదానికి చాలా యాడ్ చేసి మీరు ఊహించేసుకొని రాసుకొని తమ్మురేసి పెట్టేసి అసత్య ప్రచారాలకి పూనుకోవడం వల్ల రాను ఏమవుతుందంటే సోషల్ మీడియా మీద నమ్మకం సన్నగిలే పరిస్థితుంది. సో అయిపోయి చివరికి ఏదైతే మళ్ళా శాటిలైట్ ఛానల్స్లో ఉన్నటువంటి వార్తలనే నమ్ముదాం అనే పరిస్థితి వచ్చేటువంటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్గా ఇచ్చేవాళ్ళు 10 మంది ఉంటే ఈ వ్యూస్ కోసం అని చెప్పేసి అడ్డదిడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టుకునే వాళ్ళు 90% మాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు. సో ఏది ఏమైనా మేము ఒక యూట్యూబర్గా కూడా ఇది చింతించాల్సిన విషయమే. మా దగ్గర ఎక్కడ కూడా అటువంటిది థంబ్నెయిల్ అనేది మీరు చూసి ఉండరు, చూడరు కూడా మా ఛానల్స్లో ముఖ్యంగా. సో నిన్న చిరంజీవి గారి మదర్కి మొన్న ఎప్పుడో 3 days బ్యాక్ 4 days బ్యాక్ 21st అనుకుంటా తనకు కొద్దిగా అస్వస్థత గురైంది, హాస్పిటలైజ్ అయింది. 75 years ప్లస్ లో ఉన్నటువంటి ఆవిడ మొన్న జనవరిలోనే బర్త్డే చేసుకుంది. బర్త్డే తర్వాత కొంత అస్వస్థతకు గురైనట్టుగా
తెలిసింది. అయిపోయింది అది. రీసెంట్గా చిన్న చిన్న ఆ ఏజ్ వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అంత మాత్రంలో ఏదో పెద్ద సీరియస్ అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు ఏదో సొంత పని మీద హైదరాబాద్ వస్తుంటే అక్కడ మంత్రివర్గంలో మీటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హుటాహుటిగా వచ్చేస్తున్నాడని, చిరంజీవి కూడా షూటింగ్ ఆపుకొని వచ్చాడని, ఇవన్నీ పుకార్లే. చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చింది సొంత పని మీద వచ్చారు ఆయన. ఈ విషయాన్ని నాగబాబు దాన్ని ట్వీట్ కూడా చేశారు, ఇటువంటి చేయబాకండి దయచేసి అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు. సో ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఇప్పుడు 4 కాలాల పాటు మీరు సోషల్ మీడియా మీద ఉంటూ ఆ ఒక పని చేసుకుంటూ దాని మీద సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ డబ్బుల ద్వారా మీరు మీ కెరీర్ని కానీ మీ యొక్క లైఫ్ని కానీ లీడ్ చేయాలనుకుంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలని ముఖ్యంగా మీరు తీసుకోకపోవడం మంచిది. కనీసం క్వశ్చన్ కూడా కాదు, తీవ్ర విషాదం, అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం అని ఇవన్నీ పెట్టడం వల్ల అభిమానులు ఆందోళన, ఆ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. గతంలో మనం చూసాం కోటా శ్రీనివాస వేణుమాధవ్, ముఖ్యంగా వేణుమాధవ్ లాంటి వ్యక్తి డైరెక్ట్గా వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఎంత దారుణమో మీరు ఆలోచించుకోండి. చంద్రమోహన్ గారిని 4-5 సార్లు చంపేశారు, శరద్ బాబు గారిని 3-4 సార్లు ఆయన చనిపోకముందు చంపేశారు. ఇవి కోటా శ్రీనివాస గారు కూడా 2-3 సార్లు అదే విధంగా ప్రకటన చేశారు. సో ఇది సరైన విషయం కాదు. మొన్న రీసెంట్గా చూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే చనిపోయాడని చెప్పేసి 3 రోజుల ముందే ఆల్రెడీ అన్నింటిలో సోషల్ మీడియాలో వేశారు. సో ఇటువంటి దారుణాలు ఆపకపోతే ఏదంటే మీ చెట్టుని మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కునే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది. ఇప్పుడే అసలు ఉన్నటువంటి పరిస్థితులే రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ స్వలాభం కోసం కొన్ని ఛానల్స్ని పెట్టి ఆ ఛానల్లో అదే పనిగా వాళ్ళకి సంబంధించిన విషయాల్ని పాజిటివ్గా, ఎదురు పార్టీకి సంబంధించిన వాటిని నెగిటివ్గా రావడం అనేది మనం చూస్తున్నాం. ఇదే విధంగా వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్, సోలోగా ఉండే ఛానల్స్ కూడా ఇలానే చేస్తూ పోతే చివరికి ఇక ఈ ఛానల్స్ మీద ట్రస్ట్ పోయి యూట్యూబ్ అంటేనే జస్ట్ ఎంటర్టైన్మెంట్ తప్పించి దీంట్లో నిజాలు ఉండవు అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఒక వార్తని, ముఖ్యంగా ఇటువంటి ఆరోగ్యాలకు సంబంధించినవి కానీ, డెత్ సంబంధించినవి కానీ, ఇలా ఫ్యామిలీకి సంబంధించినవి కానీ విషయాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అది నేను కాదు, హ్యాక్ అయిన శృతి హాసన్ ఎక్స్ అకౌంట్, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని దయచేసి ఎవరు కూడా అందులో సందేశాలు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు అని హీరోయిన్ త్రిష చెప్పారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే నాయకుల్లో శృతి హాసన్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన షూటింగ్, వ్యక్తిగత విషయాలను, వర్కౌట్ వంటి వాటిని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఆమె. అయితే తాజాగా ఆమె ఎక్స్ అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. దీంతో ఆమె ఫాలోవర్స్ అవాక్కయ్యారు. అయితే ఆమె అకౌంట్ హ్యాక్ కావడం వల్ల ఇలాంటి పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. శృతి హాసన్, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నానని, నా అకౌంట్లో కనబడే పోస్టులు నేను చేసినవి కాదు అని, నేను తిరిగి నా అకౌంట్ని రికవరీ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయవద్దు అని సందేశాలు, ఎవరు స్పందించవద్దు అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఎమోజీతో కూడినటువంటి హార్ట్ సింబల్ని షేర్ చేశారు శృతి. కాగా ఆమె ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురి కావడానికి ఇది రెండోసారి. 2017లో ఆమె ఖాతా హ్యాక్ గురైంది. ఆ సంగతి ఇలా ఉంచితే శృతి హాసన్ ప్రస్తుతం కూలీ, జననాయకన్, ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ యొక్క సోషల్ మీడియా హ్యాకింగ్ అనేది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. వరుస పెట్టి అందరి అకౌంట్ కూడా హ్యాక్ అవటం జరుగుతూ ఉంది. ఈ మధ్య రీసెంట్గా మాకు సంబంధించిన ఒక ఛానల్ కూడా, టాలీవుడ్ తెలుగు అనేటువంటి ఛానల్ కూడా హ్యాక్ గురింది. హ్యాక్ అవటమా లేకపోతే అది తెలిసిన వాళ్ళు చేసిన పని తెలియదు. దాని మీద ఆల్రెడీ లీగల్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ క్రమంలో రీసెంట్గా 17వ తారీఖు చాలా పెద్ద మొత్తంలో ఈ ఖాతాలు, ముఖ్యంగా ఈ యూట్యూబ్ సంబంధించినవి కానీ, ఎక్స్ సంబంధించిన ఖాతాలు హ్యాక్ అయ్యాయి అనేది ఒక న్యూస్ కూడా వచ్చింది మనకి. ఈ క్రమంలోనే మన శృతి హాసన్ సంబంధించిన ఎక్స్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందనే విషయాన్ని తను తెలియజేస్తూ, దాంట్లో బిట్ కాయిన్ ఆ సంబంధించిన యాడ్స్ వస్తున్నాయంట, వాటికి ఎవరు స్పందించద్దు అంటూ తను అఫీషియల్గా తను చెప్పింది. ఇది ఈ వార్త. ఇది ఆల్రెడీ కన్నప్ప గురించి మనం చేసాం. ఇక్కడ త్రిష సంబంధించి చూద్దాం. ప్రేమ తిక్కమక్క పెడుతోంది. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ ప్రేమలో ఉన్నారనో, పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నారనో, ఇలా సెలబ్రిటీల గురించి ఎప్పుడు ఏవో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఖండిస్తుంటాం. సదరు సెలబ్రిటీలు హీరోయిన్ త్రిష విషయంలోనూ ప్రేమ, పెళ్లి అనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళ హీరో విజయ్, త్రిష రిలేషన్లో ఉన్నారనే వార్త కోలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. పైగా ఈ నెల 22న విజయ్ బర్త్డే. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే, బెస్ట్ విషెస్ అంటూ హగ్ సింబల్ జత చేసిన విజయ్తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు త్రిష. ఆమె పెంపుడు కుక్క పిల్లని విజయ్ ఎత్తుకుని ముద్దు చేస్తుండగా మురిసిపోతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు త్రిష. ఆ ఫోటోని త్రిష తల్లి ఉమాకృష్ణన్ షేర్ చేసింది. హార్ట్ ఎమోజీని జోడించడంతో నెటిజన్స్ ఊహలకు రెక్కలొచ్చాయి. అయితే ఈ వార్తలకు త్రిష స్పందించి దాఖలో కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
నువ్వు పూర్తిగా ప్రేమలో మునిగిపోయినప్పుడు అది కొందరిని తికమక పెడుతుంది అన్నది ఆమె పోస్ట్ సారాంశం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తికమక పోస్ట్ అర్థం ఏమిటి, త్రిష ఎవరితో రిలేషన్లో ఉంది అంటూ చర్చలు మొదలయ్యాయి. హీరోయిన్ త్రిష, మనకి బాగా పాపులర్ అయినటువంటి త్రిష సంబంధించి ఈ యొక్క రిలేషన్స్ ఇవి మనకి గత 15-20 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. తను కూడా ఎక్కువగా రిలేషన్స్ విషయంలో చాలా మందిని మార్చింది అనేది మనకి సోషల్ మీడియాలో కానీ బయట కానీ వస్తున్నది. రాణాతో అన్నారు కొంతకాలం, సింబుతో అన్నారు, ధనుష్తో అన్నారు. ఇలా ఏ హీరోయిన్తో ఏ హీరో అయితే ఒక 2 సినిమాలు చేయగానే ఆ హీరోతోటి తన రిలేషన్లో ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. గతంలో మనం చూసాం, తను బాగా మద్యం మత్తులో గొడవ చేసిందని చెప్పేసి కూడా మనం విన్నాం, చూసాం, ఫొటోస్ కూడా చూసాం. సో ఈ క్రమంలో త్రిషని పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి లేదు, కానీ తన వల్ల ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమైనా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్గా మారే ప్రయత్నంలో ఉన్నారు. 2026లో తమిళనాడులో జరిగేటువంటి ఎలక్షన్లో తన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దానికి కాను సినిమాలు పూర్తిగా మానేస్తున్నారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఇలాంటి విషయాల వల్ల ఖచ్చితంగా అతనికి డ్యామేజ్ అవుతుంది. మనకి చెన్నైలో ఉన్నటువంటి రాజకీయాల స్టంట్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి వాటిని ఎక్కువగా క్యాష్ చేసుకుంటుంటాయి, రచ్చ చేస్తుంటారు ఎక్కువ. సినిమాల ప్రభావం అనేది రాజకీయాల మీద, ఇండియా మొత్తం మీద కూడా చెన్నైలోనే మన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సినిమాల ప్రభావం, సినిమా నటుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కళానిధి మారం తీసుకోండి, కరుణానిధి, ఇప్పుడు ఏదైతే స్టాలిన్ వాళ్ళకి సంబంధించిన కూడా పెద్ద సినిమా యూనిట్ సన్ పిక్చర్స్ వాళ్ళదే. సో ఇలా సినిమాలకు రాజకీయాలకి అతి ఎక్కువ దగ్గర సంబంధం ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 ప్లేస్లో తమిళనాడు ఉంటుంది. అలాంటి తమిళనాడులో త్రిష ఇటువంటి వాటి వల్ల జనాలు ఏమనుకున్నారని తర్వాత సంగతి. ముందు వాళ్ళ మదర్ అది పోస్ట్ చేయడం, దానికి లవ్ సింబల్ పెట్టడం, దాని తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు తికమక పెడుతుంది అనేటువంటి చెత్త స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకా ఆ యొక్క పుకార్లకి ఊతం ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఇది కూడా ఒక రాజకీయ స్టెంట్ ఏమో తెలియదు. త్రిషని విజయ్కి అగెన్స్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా వాడుకుంటున్నారా డీఫేమ్ చేయడానికి కూడా మనకు సందేహాలు కలుగుతున్నాయి. సో ఏది ఏమైనా విజయ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా జనాల్లో నమ్మకాన్ని పెంచుకోటి, లేకపోతే నమ్మకాన్ని కోల్పోయి రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయ్కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మనం చూసాం గతంలో కమల్ హాసన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, విజయకాంత్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సినిమా రంగాల్లో నుంచి రాజకీయాలకు వచ్చి డిజాస్టర్ ఫెయిల్ అయ్యి మరి తిరిగి సినిమాలు చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితి విజయ్కి రాకూడదని కోరుకుందాం, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కూడా కోరుకుందాం. శ్రీరామ్కు జ్యుడిషియల్ కస్టడీ. మాదక ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్ట్ అయిన తమిళ నటుడు శ్రీకాంత్ అసలు పేరు పై పోలీసులు 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన అన్నాడీఎంకే ఐటీ విభాగం ఇన్ఛార్జ్ ప్రసాద్, సేలంలోని మాదక ద్రవ్యాల వ్యాపారి ప్రదీప్ కుమార్ వాంగ్మూలం ప్రకారం శ్రీరామ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసుల విచారణలో తొలుత శ్రీరామ్ ఎలాంటి డ్రగ్స్ కొనలేదని, మాదక ద్రవ్యాలు ముఠాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే మాదక ద్రవ్యాల వ్యాపారి జీపే ద్వారా నగదు బదిలీ సంబంధించి ఆధారాలను పోలీసులు చూపించడంతో కంగు తిన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి శ్రీరామ్ను ఎగ్మనూరు 14వ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచగా జూలై 7 వరకు పోలీసు కస్టడీకి పంపుతూ మెజిస్ట్రేట్ దయాళన్ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది శ్రీరామ్కు సంబంధించి. సో నిన్న మనం చూసాం, ఈయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. 72,000 రూపాయలు ఈయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనం చూసాం. ఈ క్రమంలో నిన్న మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఒక వార్త, దానికి ఎక్స్టెన్షన్ వార్తలాగా అనుకోవచ్చు. మాదక ద్రవ్యాల కేసులో ఫస్ట్ నాకు సంబంధం లేదని చెప్పడం, తర్వాత ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించినటువంటి పోలీసులు చూపించేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ కూడా అతను తీసుకున్నట్టుగా కూడా రుజువైంది. ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.